నవంబర్ 10 సాయంత్రం 6:52 ఎర్రకోట సమీపంలో గేట్ నెంబర్ 1 దగ్గర మెట్రో స్టేషన్ చాందినీ చౌక్ మెట్రో స్టేషన్కి సమీపంలో ఉన్న ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఒక కారులో జరిగిన పేలుడు ఘటన దేశం మొత్తాన్ని కూడా దిగ్భ్రాంతికి గురయ్యేలా చేసింది. ఒక్కసారిగా దేశమంతా హై అలర్ట్ జోన్లోకి వెళ్ళిపోయింది. ఏం జరిగింది ఆ రోజు సాయంత్రం అంటే 6:52 ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర కార్స్ అన్ని కూడా వస్తూ ఉన్నాయి. రెడ్ సిగ్నల్ పడడానికి సిద్ధంగా ఉంది. ఇవన్నీ స్లో అవుతూ ఉన్నాయి. ఆ స్లో అవ్వడం, ఇక్కడ రెడ్ సిగ్నల్ పడడం, ఒక్కసారిగా ఆ కార్లలో ఉన్న ఒక కార్ హుండాయ్ i20 పెద్ద శబ్దంతో బ్లాస్ట్ అయిపోవడం జరిగింది. ఈ బ్లాస్ట్ అయిన ప్రభావం ఆ చుట్టుపక్కల 200 మీటర్ల దూరంలో ముందు వెనక ఆ పక్కన ఈ పక్కన ఉన్న వెహికల్స్ అన్ని కూడా గాలిలోకి ఎగిరి పడ్డాయి మంటలతో. అక్కడికక్కడే 8 మంది స్పాట్ డెడ్ అయిపోయారు. 30 మంది తీవ్రమైన గాయాలతో రక్తమూడుతూ ఆ ప్రదేశం నుంచి బయటికి నడిచి వెళుతూ ఉంటే అసలు ఆ భయానక దృశ్యాలు చూడ్డానికే చాలా భయంకరంగా అనిపించాయి. ఈ కారులో సిఎన్జి సిలిండర్స్ ఉన్నాయట. అది పేలడం కారణంగా ఇంత పెద్ద విస్ఫోటనం జరిగింది అంటున్నారు. కానీ అందులోనే ఇంకా ఎక్స్ప్లోజివ్స్ కూడా క్యారీ చేస్తున్నారని చెప్తున్నారు. అమోనియం నైట్రేట్ పెద్ద ఎత్తున ఉండడం వల్లే ఇంత పెద్ద విస్ఫోటనం జరిగింది. ఇంత భారీ సరౌండింగ్స్ 200 మీటర్ల సరౌండింగ్స్ అది ఎఫెక్ట్ అయింది. దగ్గరున్న మెట్రో స్టేషన్ అద్దాలు పగిలిపోయాయంటే ఆ ప్రభావం ఎంత ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. లక్కీగా ఢిల్లీలో సోమవారం మార్కెట్స్ అన్ని బంద్ ఉంటాయి. ఎర్రకోటలో కూడా పర్యాటకులకు అనుమతి ఉండదు. సో దట్ అక్కడ చాలా తక్కువ జన సమర్థం ఉంది అని చెప్పాలి. ఎందుకంటే ఆ ట్రాఫిక్ సిగ్నల్ ఏదైతే ఉందో అక్కడ చాలా పెద్ద ట్రాఫిక్ ఉంటుంది. వెహికల్స్ అన్ని కిక్కిరిసిపోయి ఉంటాయి. కానీ ఈరోజు సెలవు దినం కావడంతో ఆ జనరద్దీ అనేది చాలా తక్కువగా ఉండడం వల్ల ప్రాణ నష్టం ఇంతటితో ఆగింది. అదే మామూలు రోజుల్లో అయ్యుంటే మాత్రం ఈ ప్రమాదం చాలా పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరిగి ఉండేది. అసలు అది ఊహించడానికి కూడా సాధ్యపడదు అని పోలీస్ కమిషనర్ మాట్లాడడం జరిగింది. పేలుడు జరిగిన ఈ కారు ఏదైతే ఉందో ఆ కారులో 4 ప్రయాణికులు ఉన్నారని చెప్తున్నారు. అలాగే ఆత్మాహుతి దాడిగా కూడా అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అండ్ ఈ ఘటన జరిగిన రోజు ఉదయాన్నే ఢిల్లీ శివారులో హర్యానాలో 7 ఉగ్రవాదులను అదుపులోకి తీసుకోవడంతో పాటు వాళ్ల దగ్గర కొన్ని ఆయుధాలని స్వాధీనం చేసుకున్నారు. 2.9 టన్స్ ఎక్స్ప్లోజివ్స్ని వాళ్ళు సరెండర్ చేసుకోవడం జరిగింది. ఒక పెద్ద ఉగ్ర కుట్రను భగ్నం చేశామని చెప్పింది ఇంటెలిజెన్స్. ఈ నేపథ్యంలోనే ఇంకా ప్రధాన నగరాలు ఇలాంటి పేలుళ్లకు పాల్పడే అవకాశం ఉంది అని అలర్ట్ చేయడంతో అన్ని నగరాల్లో కూడా విస్తృతంగా తనిఖీలు జరుగుతూనే ఉన్నాయి. ఈ తనిఖీల నేపథ్యంలో ఢిల్లీలో దేశ రాజధాని నడిబొట్టులో ఎర్రకోట దగ్గర ఇంత పెద్ద భారీ బ్లాస్ట్ జరిగింది అంటే చాలా భయభ్రాంతుల్లోకి వెళ్ళిపోయారు ప్రజలంతా.